ఒకప్పుడు అమరావతి రైతు ఉద్యమంలో రైతుల పక్షాన పోరాడిన విధానం కానీ, మొన్న వరదల్లో ప్రజలు అల్లాడుతూ ఉంటే ఒక రాజకీయ నాయకుడులాగా, ఒక అధికారిలాగా వెళ్ళి ప్రజల సమస్యలని మిగిలిన వారందరికీ చూపించిన విధానం, కాకినాడ పోర్ట్లో రేషన్ బియ్యం అరాచకం జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి తోడుగా సీజ్ ద షిప్ అనే దాంట్లో ప్రకటించిన విధానం, అదేవిధంగా తను ఎక్కడి నుంచి వచ్చారో ఆ జర్నలిస్టు మూలాలని మర్చిపోకుండా జర్నలిస్టుల సమాజం కోసం నిరంతరం పోరాడుతూ మెట్టు మెట్టు ఎదుగుతూ, ఎంత ఎదిగినా ఒదుగుతూ, ప్రతి ఒక్కరిని చిరుమందహాసంతో పలకరిస్తూ నవ్వుతూ వంశీ గారితో